ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్ ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి, నాయుడు గారు బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు, ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా, ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా. అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. ఇంగ్లీష్లో సామెత ఉత్తినే పెట్టలా. ఇక్కడ ఇంతమంది తలకాయలుండి ఒకరికొకరికి సంబంధం లేకోకుండా ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో ఒకరికొకరి మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? మీరు సుమారుగా 1,00,000 పైన 1,20,000 మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా. ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా. నిజంగా చాలా బాధాకరం అండి, చాలా దురదృష్టకరము. దీన్ని ఈ బోర్డుని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా, ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఆ బోర్డుని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు హై లెవెల్లో మీరు యాక్షన్ తీసుకోవాలి, కానీ ఒక డిఎస్పీని లేకపోతే అక్కడున్న ఒక కామన్ అధికారులపైన ఏదో సస్పెన్షన్ వేసేస్తే దానికి సరిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా.